పాతపట్నం నియోజకవర్గ నీటి సంఘాల ప్రతినిధులు సాగునీటి సంబరాల రాష్ట్ర స్థాయి సమావేశాలకు బయలుదేరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మన నీరు మన భవిష్యత్ సాగునీటి సంబరాల రాష్ట్ర స్థాయి సమావేశ కార్యక్రమంలో భాగంగా పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో పాతపట్నం నియోజకవర్గానికి చెందిన నీటి సంఘాల అధ్యక్షులు ఉపాధ్యక్షులు సమావేశానికి బయలుదేరారు. సాగునీటి సంఘాలు రైతుల భవిష్యత్తుకు వెన్నెముకలని, నీటి వనరుల సమర్థ వినియోగంతోనే వ్యవసాయ అభివృద్ధి సాధ్యమవుతుందని, రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ఈ సమావేశం ద్వారా సాగునీటి సంఘాల బలోపేతం, రైతులకు మరింత మేలు జరిగే విధంగా కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. పాతపట్నం నియోజకవర్గం నుండి నీటి సంఘాల ప్రతినిధులు హాజరవడం గర్వకారణమని ఎమ్మెల్యే కొనియాడారు. ఈ కార్యక్రమంలో నీటి సంఘాల నాయకులు, స్థానిక పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గుజరాత్ నుండి కేరళ వరకు 6533 కిలోమీటర్లు సిఎఫ్ఐ జవాన్లు 130 మంది చేస్తున్న సైకిల్ యాత్ర కంచిలికి చేరుకుంది. దేశంలో వందే మాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గుజరాత్ నుండి పశ్చిమ బెంగాల్ కవర్ చేస్తూ కేరళ వరకు 6533 కిలోమీటర్లు సిఐఎస్ఎఫ్ 130 మంది జవాన్లతో చేస్తున్న సైకిల్ యాత్ర కంచిలికి చేరుకుంది. వీరిని కంచిలి రైల్వే స్టేషన్ వద్ద గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. విద్యార్థులు, ఆర్మీ విశ్రాంత ఉద్యోగులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు గ్రామస్తులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రైవేట్ పాఠశాల మైదానంలో సైకిల్ యాత్ర చేస్తున్న జవాన్లకు సన్మాన కార్యక్రమం, తేనేటి విందును టీడీపీ సీనియర్ నేత జగదీష్ పట్నాయక్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఐజీ సౌత్ జోన్ ఎంజీ రాఘవేంద్ర కుమార్ మాట్లాడుతూ, ఈ ర్యాలీ ప్రధాన లక్ష్యం తీర ప్రాంత భద్రతతో పాటు దేశంలో ఉన్న యువకులు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలనే ఉద్దేశంతో చేపట్టినట్లు పేర్కొన్నారు. వందే మాత్రం 150 ఇయర్స్ అయిందండి. వందే మాత్రం పాట గురించి, దాని గురించి అవేర్నెస్ పెంచాలి. అలా అవేర్నెస్ పెంచుతూ నేషనల్ ఇంటిగ్రిటీ కూడా చాలా బాగా వస్తుంది. యువతలో మనం అవేర్నెస్ పెంచాలి. కోస్టల్ తటం అనేది రాష్ట్ర సంరక్షణ గురించి కానీ, రాష్ట్ర సెక్యూరిటీ గురించి కానీ చాలా ఇంపార్టెంట్ అండి. నేషనల్ కోస్ట్లో మనకు నేషనల్ ఇంటిగ్రిటీ, ఆ తర్వాత చాలా అవేర్నెస్ పెంచుతాం. సిఐపిఎఫ్లో, ఎస్పెషల్లీ సిఐఎస్ఎఫ్లో మనకు ఉద్యోగ అవకాశాల గురించి కూడా మనం అవేర్నెస్ పెంచుతున్నాం. ఇలా మనం అవేర్నెస్ పెంచితే దానిలో పార్టిసిపేషన్ కూడా చాలా ఎక్కువ. మొత్తానికి వందే మాత్రం యువతలు ఫిట్నెస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంత దూరం సైక్లోథాన్ చేసుకున్నామంటే ఫిట్నెస్ గురించి కూడా. ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అవుతుంది? స్టార్ట్ అయింది జనవరి 28, 28 జనవరిన 22 ఫిబ్రవరి కొచ్చిలో ఇది కంప్లీట్. 130 మెంబర్స్ అండి. సో ఈచ్ థాటల్లో వచ్చి 65 మెంబర్స్, 60+ ఈక్వల్. ఈ టైం సైక్లోథాన్ ఇంపార్టెన్స్ ఏంటంటే మనకు మహిళలు గానీ పురుషులు గానీ ఈక్వల్ పార్టిసిపేషన్. అలాగే యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండేలా మానవ అక్రమ రవాణాపై అవగాహన కల్పించేందుకు తమ జవాన్లు ఈ సైకిల్ యాత్ర కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సోంపేట సీఐ మంగరాజు, ఇప్పిలి కృష్ణారావు, బడ్డేపు కామేష్ రెడ్డి మరియు మాజీ సైనికులు, గ్రామస్తులు, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. పలాస మండలం కంబిరిగం జంక్షన్ వద్ద ఘోర ప్రమాదం తప్పింది. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కంబిరిగం జంక్షన్ వద్ద ఘోర ప్రమాదం త్రుటిలో తప్పింది. జాతీయ రహదారిపై పైపులతో వెళ్తున్న లారీ ఒక్కసారిగా అదుపు తప్పి జాతీయ రహదారి నుండి సర్వీస్ రోడ్లోకి వెళ్తూ ఒదిగిపోయింది. అధిక బరువుతో ఉండడం వల్ల లారీ పూర్తిగా బోల్తా పడకుండా ఒదిగి సబ్ రోడ్డుకు వెళ్లిపోయింది. ఆ టైంలో ఆ రహదారిలో వాహనాలు రాకపోకలు లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. పైపులతో ఒరిగిన లారీ చూసిన వారందరూ ఆశ్చర్యపోతున్నారు. ఘటనను చూసి డ్రైవర్ అదృష్టవంతుడని కొందరు, దేవుడు కాపాడారని మరికొందరు ఆ ప్రమాద పరిస్థితిని చూసిన వారు అంటున్నారు. మొత్తం మీద ప్రమాదం తప్పడం అందరూ ఊపిరి పీల్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో
చిరు వ్యాపారుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. శ్రీకాకుళం జిల్లా పలాసలో కేటీ రోడ్ ప్రాంతంలో ఫుట్పాత్ పై జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారులు కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. షాపులు తొలగించాలంటూ ఒత్తిడులు తెస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. పలాస కేటీ రోడ్లో శ్మశాన వాటిక గోడ ప్రక్కనే గత 3 దశాబ్దాలుగా తోపుడు బండ్లపై జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారులు రోడ్డు విస్తరణ అనంతరం ఫుట్పాత్ పై వ్యాపారం చేసుకుంటున్నారు. అయితే చినబాడారం పలాసకు చెందిన కొందరు క్రిస్టియన్ నాయకులు ఫుట్పాత్ పై ఉన్న షాపులు తొలగించాలంటూ ఒత్తిడి తెస్తున్నారని బాధిత వ్యాపారులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా షాపులు తొలగించకపోతే నెల నెలా డబ్బులు చెల్లించాలంటూ అల్టిమేటం ఇచ్చినట్లు వారు తెలిపారు. ఈ క్రమంలో చిరు వ్యాపారులు క్రిస్టియన్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. మున్సిపల్ కమిషనర్ సూచనల ప్రకారమే ఫుట్పాత్ పై బండ్లు పెట్టుకున్నామని, ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులు రౌడీలా వ్యవహరిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఇది చాలా అన్యాయమని బాధిత వ్యాపారులు వాపోతున్నారు. ఫుట్పాత్ పై వ్యాపారం చేస్తున్న తామంతా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీకి పన్నులు కూడా చెల్లిస్తున్నామని తెలిపారు. శ్మశాన వాటిక కనిపించడం లేదని, గోడపై ప్రవచనాలు వ్రాస్తామని హెచ్చరిస్తూ షాపులు తొలగించాలని బెదిరింపులు చేస్తున్నారని చిరు వ్యాపారులు ఆరోపించారు. ఈ ఆందోళనలో తోపుడు బండ్ల అధ్యక్షులు 17వ వార్డ్ కౌన్సిలర్ దువ్వాడి శ్రీకాంత్ బాధిత వ్యాపారులకు అండగా నిలిచారు. ఈ వ్యవహారంపై పలాస ఎమ్మెల్యే గౌత్ శిరీష, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు స్పందించి న్యాయం చేయాలని చిరు వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితి ఉధృతంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను స్టేషన్కు రావాలని సూచించడంతో ఆందోళన విరమించగా వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. తిరుమల కొండపై వైకాపా దోపిడీ అంతా ఇంతా కాదని ఎమ్మెల్సీ నాగబాబు విమర్శించారు. శ్రీవారి భక్తులకి భగవంతుడిని వైకాపా దూరం చేసిందని జనసేన ఎమ్మెల్సీ నాగబాబు విమర్శించారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో విడుదల చేశారు. తిరుమల కొండపై వైకాపా దోపిడీ అంతా ఇంతా కాదు. గెస్ట్ హౌస్ 500కు దొరికితే రూమ్ ఛార్జీలు 1000కి పెంచారు. ఏ మాఫియాని సంతోష్ పెట్టడానికి ఇలా చేశారో ప్రజలకు తెలుసు. 2.5 కోట్లు ఉన్న టీటీడీ కామన్ గుడ్ ఫండ్ కంట్రిబ్యూషన్ను ఒక్కసారిగా 500 కోట్లకు పెంచారు. వైకాపా ప్రభుత్వ హయాంలో అంతర్వేదిలో రథం దగ్ధమైతే కేసును సీబీఐ కోర్టుకు అప్పగిస్తామని మసిపూసి మారేడుకాయ చేశారని, దీనిపై ఒక్క వైకాపా నాయకుడు మాట్లాడలేదని నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 6, 2020 అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రథం దగ్ధమైన రోజు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హిందువుల అందరి మనోభావాలు దెబ్బతిన్న రోజు. అప్పటి వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాల ఒత్తిడికి తలొగ్గి కేసుని సీబీఐకి అప్పచెప్తామని చెప్పింది. కట్ చేస్తే 2023లో ఒక హిందూ హక్కుల యాక్టివిస్టు ఆర్టీఐ వేశాడు. దానికి సీబీఐ ఏం సమాధానం చెప్పిందో తెలుసా? అసలు ఈ కేసు మేము టేకప్ చేయలేదని చెప్పారు. మసిపూసి మారేడుకాయ చేయడంలో ఎక్స్పర్ట్స్ అయినటువంటి ఒక్క వైసీపీ నాయకుడైనా దీని మీద మీడియాలో మళ్లీ మాట్లాడడం చూసారా? అయినా వీళ్ళకి అవతల పర్సనల్ జీవితాల మీద ఉన్న ఇంట్రెస్ట్ మన హిందూ దేవాలయాల మీద ఎక్కడ ఉంటుంది? రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అయిందని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని ఎంపీ కల్సిటి అప్పలనాయుడు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నిజంగా ప్రజాస్వామ్యం కూని అయింది. చంద్రబాబు నాయుడిని అక్రమ కేసులో అరెస్టు చేసి 53 రోజులు జైల్లో పెట్టినప్పుడేనని విజయనగరం ఎంపీ కల్సిటి అప్పలనాయుడు గుర్తు చేశారు. జగన్ తన హయాంలో జరిగిన ప్రజాస్వామ్య వధపై రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన అన్నారు. ఈ మేరకు ఏపీ భవన్లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. స్కిల్ కేసులో చంద్రబాబు ఏ తప్పు చేయలేదని ఈడీ ఇటీవల ఛార్జ్షీట్లో పేర్కొనడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఎలా కూనీ చేశారో న్యాయస్థానానికి చెప్పిందన్నారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లు రాష్ట్ర మంత్ర రావణ కాష్టం సృష్టించిన విషయాన్ని జగన్ మర్చిపోయినా ప్రజలు మర్చిపోరన్నారు. నోరు పారేసుకునే వారికి, దాడులు చేసిన వారిని మంత్రి పదవులిచ్చి ప్రోత్సహించిన వ్యక్తి ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. దేశంలోనే అత్యంత సీనియర్ నాయకుడైన చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన జుగుప్సాకరమైన వ్యాఖ్యలను వెనకేసుకు రావడం ద్వారా ప్రజాస్వామ్యం నైతిక విలువలకు తాను ఎంత ప్రాధాన్యమిస్తున్నారో జగన్ చెప్పకనే చెప్పారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సుమారు 6,000 కోట్ల పనులను ఒక దివాలా కంపెనీకి కట్టబెట్టారని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. 2023లోనే దివాలా చేసిన ఈ సంస్థలు కొనసాగుతున్న 100 కోట్ల ఆర్థిక లావాదేవీలపై నిగ్గు తేల్చాలని సుప్రీంకోర్టు వారం కిందటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులిచ్చిందని తెలిపారు. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెనామీ సంస్థ అని ఆరోపించారు. ఈ మేరకు తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. 2018లో ఈ కంపెనీపై ప్రస్తుత ముఖ్యమంత్రి బంధువుల కంపెనీలపై ఐటీ దాడులు జరిగాయి. అప్పుడే అవి రేవంత్ రెడ్డి బంధువుల కంపెనీలని బయటపడింది.
ఆయా సంస్థల మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఇది ఇన్ఫ్రా కంపెనీ పేరుతో కొనుగోలు చేసిన ల్యాండ్ క్రూయిజర్ కారును ముఖ్యమంత్రి అయ్యాక కూడా రేవంత్ వాడుకున్నారు. ఈ కంపెనీకి మరో సంస్థకు మధ్య 2023లో గొడవ జరిగింది. ఆ రెండు నేషనల్ కంపెనీల ట్రైబ్యునల్ అప్రోచ్ అయ్యారు. ఆ కేసు నడుస్తుంది. అక్కడ కంపెనీ కార్పొరేట్ ఇన్సల్వెన్సీ రెజల్యూషన్ పిటిషన్ వేసి తాము దివాలా తీశామనే విషయాన్ని స్పష్టంగా పేర్కొంది. తమ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి 15 లక్షలు కూడా లేవని చెప్పి బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుంది. దీంతో ఆ కంపెనీలో ఆర్థిక లావాదేవీలను ఎన్సీఎల్ నిషేధించింది. ఇలాంటి చరిత్ర ఉన్న కంపెనీకి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అమృత్ స్కీమ్, జగ్జీవన్ మిషన్, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్, తెలంగాణ సాగునీటి ప్రాజెక్టు పనులు, రహదారుల పనులు కలిపి సుమారు 6,000 కోట్ల కాంట్రాక్టులను అడ్డుగోలుగా కట్టబెట్టారు. 2023లో దివాలా తీసిన కంపెనీకి 2024-26 సంవత్సరాల్లో తెలంగాణ ప్రభుత్వం ఇన్ని కాంట్రాక్టులు ఎలా ఇచ్చిందన్న విషయానికి సీఎం సమాధానం చెప్పాలి. ఆ కంపెనీ ఆర్థిక అవకతవకలపై సిబిఐ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆర్గనైజేషన్, ఈడీలతో విచారణ జరిపించాలని కేంద్రానికి, రాష్ట్రానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చినా ఎందుకు దర్యాప్తునకు ఆదేశించలేదు? ఆ విషయాన్ని దాచిపెట్టి ప్రజల దృష్టిని మళ్లించడానికే నాతో పాటు హరీశ్ రావు, సంతోష్ రావు, కేసీఆర్లకు సిట్ నోటీసులు ఇచ్చి డ్రామా నడిపించారు. ముఖ్యమంత్రిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం కాపాడుతుంది నిజం కాకపోతే ఆ మొత్తం వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో సమగ్ర విచారణ జరిపించాలి. విచారణ పూర్తయ్యే వరకు ఈ కంపెనీ బ్లాక్స్ లో పెట్టి ఇచ్చిన కాంట్రాక్టులను వెంటనే ప్రభుత్వం రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 200 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా సమీకృత గురుకుల భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే అధికార పార్టీ గెలవాలని, రాష్ట్రంలోని అన్ని కాంగ్రెస్ అభ్యర్థులు గెలవాలని ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరులో జరిగిన ప్రజాపాలన ప్రగతిబాట బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ముందుగా 200 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా సమీకృత గురుకుల భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. మేం అధికారంలోకి వచ్చాకే రాష్ట్రంలోని 3.15 కోట్ల మందికి ఉచితంగా 6 కిలోల చొప్పున సన్నబియ్యం అందించామని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన సన్నబియ్యం తింటున్న వారందరూ తప్పకుండా కాంగ్రెస్ కు ఓటేయాలన్నారు. ఏ గ్రామంలో అయినా ఎవరికైనా నాడు రేషన్ కార్డులు ఇచ్చిండ్రా? ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పేదలు కనీసం ప్రభుత్వం వైపు నుంచి సహకారం ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళ గుర్తింపు కోసం, వాళ్ళ గౌరవం కోసం తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులు అడిగితే 10 సంవత్సరాలు నిరీక్షించాల్సిన పరిస్థితి. కానీ ప్రజాపాలన అధికారంలోకి వచ్చిన ఎంబడే మీ అభిమాన నాయకులు, మంత్రివర్గ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని లక్షలాది మందికి ఈనాడు రేషన్ కార్డులు ఇవ్వడమే కాదు, 3,17,00,000 మందికి ఈ రోజు సన్న బియ్యం ప్రతి వ్యక్తికి 6 కిలోలు ఇయాల సన్న బియ్యం ఇస్తున్నాడంటే ఈ రోజు పేదల పక్షాన మన ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో ఆలోచన చేయండి. నాటి సీఎం కేసీఆర్ వరి సాగు చేసిన రైతుల వల్ల 7,000 కోట్లు నష్టం వచ్చిందని, వరి వేసుకుంటే ఉరి అని చెప్పి ఆయకట్టు రైతులను అకారణంగా అప్పుల పాలు చేశారన్నారు. ఆ ప్రభుత్వం రైతులను ప్రోత్సహించేందుకు క్వింటా ధాన్యానికి 500 బోనస్ అందిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 85.31 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశామన్నారు. మొన్నటి సీజన్లో కేవలం 9 రోజుల్లోనే 9,000 కోట్లు రైతు భరోసా కింద వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే మరో 9 కోట్లు కేటాయిస్తామన్నారు. దేశంలో 1.10 లక్షల కోట్ల మేర కేవలం రైతుల సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు. మిర్యాలగూడ రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణగా పేర్కొందన్నారు. మిర్యాలగూడ అంటేనే దక్షిణాది దేశంలోనే, భారతదేశంలోనే కాదు ఆసియా ఖండంలోనే మిర్యాలగూడ రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ. అత్యధికంగా వరి ఉత్పత్తి చేసే ప్రాంతం ఆసియా ఖండంలోనే ఉందంటే ఈ మిర్యాలగూడ ప్రాంతం కాదా? మీరు ఆలోచన చేయండి. మిర్యాలగూడలో 294 కోట్లను మౌలిక వస్తువులకు కేటాయించామన్నారు. ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం చేసిన మహిళలు అందరూ ఓటేస్తే భారత రాష్ట్ర సమితి, భాజపా అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావన్నారు. ఇలా కోట్లాది మంది ఆడబిడ్డలు ఎక్కడికి వెళ్ళినా, అమ్మగారింటికి వెళ్ళినా, అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్ళినా రాష్ట్రం నలుమూలల ఇవాళ ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం,
మన ప్రభుత్వం ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవాళ మా ఆడబిడ్డలకు ఒకటే మాట చెప్తున్నా, ఆర్టీసీలో టికెట్ లేని ప్రయాణం చేసిన వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీజేపీకి బీఆర్ఎస్కి డిపాజిట్లు కూడా రావు. 10 ఏళ్లు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం దోచుకుంది. ఇది సరిపోదంటూ దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఇంట్లో భార్యాభర్తలు మాట్లాడుకుంటుంటే వారి ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. ఆ ప్రభుత్వం చేసిన దిక్కుమాలిన పనికి నోటీసులు ఇస్తే తెలంగాణ జాతిపితకు సిట్ నోటీసులు ఇచ్చిందని అనడం హాస్యాస్పదం. కేసీఆర్ కు నోటీసులు ఇచ్చి విచారణ పిలిస్తే రాష్ట్ర ప్రజలకు అవమానమని, ఆ నోటీసులు తెలంగాణ ప్రజలకు ఇచ్చినట్లేనని గులాబీ నేతలు ప్రకటించడం సిగ్గుచేటన్నారు. మీకు నోటీసులు ఇస్తే తెలంగాణకు ఇచ్చినట్లయితే మరి ఎర్రవల్లి, ధన్వాడ, మెదక్లో ఉన్న ఫామ్ హౌస్ మీవి కావు, రాష్ట్ర ప్రజలవే అవుతాయి. ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరులే అసలైన జాతిపితలని సీఎం పేర్కొన్నారు. ఆల్ డీజీ టెక్ క్యాంపస్ ఇంటర్వ్యూలో 125 మంది ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎంపికయ్యారు. స్థానిక కాకినాడ శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాలలో ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ ఆల్ డీజీ టెక్ క్యాంపస్ ఇంటర్వ్యూలను నిర్వహించింది. కళాశాల ప్రిన్సిపల్ ఎన్వి వేణుగోపాల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆల్ డీజీ క్యాంపస్ ఇంటర్వ్యూలలో తమ కళాశాల విద్యార్థులు 125 మంది ఎంపికయ్యారని, క్యాంపస్ ఇంటర్వ్యూలకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని, తద్వారా వారు అన్ని ఇంటర్వ్యూలలో ఎంపిక కాగలుగుతున్నారన్నారు. అనంతరం ఆదిత్య డిగ్రీ కళాశాల సెక్రటరీ సుగుణారెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ బివిఎల్ నాయుడు మాట్లాడుతూ ఆదిత్య డిగ్రీ కళాశాలలో ప్రతి విద్యార్థికి డిగ్రీతో పాటు ఉద్యోగాన్ని కల్పించడమే తమ ధ్యేయంగా తగిన శిక్షణ ఇస్తున్నామని, ప్రతి విద్యార్థికి డిగ్రీ మొదటి సంవత్సరం నుంచే క్యాంపస్ ఇంటర్వ్యూలకు అవసరమైనటువంటి అర్థమెటిక్ రీజనింగ్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, కోడింగ్ వంటి అంశాలలో శిక్షణ ఇవ్వడం ద్వారా క్యాంపస్ ఇంటర్వ్యూలకు ఎంపిక కాగలుగుతున్నారని పేర్కొన్నారు. గత విద్యా సంవత్సరంలో 15,120 ఉద్యోగాలతో తమ ఆదిత్య డిగ్రీ కళాశాలలో రికార్డు స్థాపించాయని, ఈ సంవత్సరం కూడా అత్యధిక ఉద్యోగ అవకాశాలను కల్పించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. ఎంపికైన విద్యార్థులకు కళాశాల చైర్మన్ ఎన్ శేషారెడ్డి, డైరెక్టర్ బివిఎస్ చక్రమూర్తి, ప్లేస్మెంట్ ఆఫీసర్ ఆర్ రాజు, అధ్యాపక బృందం అభినందనలు తెలియజేశారు. బోరగాం గ్రామంలో గ్రామసభ మరియు రీసర్వే కార్యక్రమంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొని రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం మండలం బోరగాం గ్రామంలో గ్రామసభ మరియు రీసర్వే కార్యక్రమంలో పాతపట్నం శాసనసభ్యుడు మామిడి గోవిందరావు పాల్గొని రైతులకు రాజముద్రతో ముద్రించిన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేసేందుకు కూటమి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని పేర్కొన్నారు. గతంలో జగన్ ఫోటోతో ఉన్న పుస్తకాల్లోని తప్పులను సవరించి ఇప్పుడు కేవలం ప్రభుత్వ రాజముద్రతో మరియు క్యూఆర్ కోడ్లతో అత్యంత పారదర్శకంగా వీటిని రూపొందించారని చెప్పారు. రీసర్వే పూర్తయిన 6,688 గ్రామాల్లోని 21.80 లక్షల మంది రైతులకు స్థానిక గ్రామ సభల ద్వారా రెవెన్యూ సిబ్బంది వీటిని అందజేస్తున్నారని తెలిపారు. వెబ్ ల్యాండింగ్ వివరాలతో కూడిన ఈ కొత్త పాసు పుస్తకాలను రైతులకు పూర్తి భరోసా కల్పించనున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, రైతులు, మండల అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహాశివరాత్రికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అధికారులకు సూచించారు. శ్రీముఖలింగేశ్వర స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అధ్యక్షతన ఆర్డీఓ సాయి ప్రత్యూషతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెల 15 నుండి 18 వరకు శ్రీముఖలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో శివరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయన్నారు. దర్శనాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. శ్రీముఖలింగం దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిందన్నారు. వేల సంవత్సరాల నుండి ఉత్సవాలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. 4 రోజుల పాటు జరిగే యాత్రకు ఈ ఏడాది 70 నుంచి 80 వేల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని వివరించారు. దేవాలయాల్లో జరుగుతున్న సంఘటనలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేయాలన్నారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాల్సి ఉందన్నారు. వచ్చిన భక్తుల భద్రత, క్యూలైన్లు, భక్తులకు ఇబ్బందులు లేకుండా తగిన సూచనలు అందించాలన్నారు. మొబైల్ టాయిలెట్ ఏర్పాటు, స్నానాలు అనంతరం డ్రెస్ చేంజింగ్ రూమ్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. నిధుల సేకరణ, ప్రసాదాల పంపిణీ తదితర అంశాలపై చర్చించారు. శ్రీముఖలింగం ఊరికి వెలుపల ఓ బెలూన్ ఏర్పాటు చేయాలన్నారు. శానిటేషన్ను పంచాయతీ అధికారులు చూసుకోవాల్సి ఉందన్నారు. అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. దర్శనాలకు వచ్చే భక్తులకు క్యూలైన్లు ఏర్పాటు చేయాలన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు.
ఏపీ డీసీఎల్ విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, వైద్య ఆరోగ్య శాఖ తరపున వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, అగ్నిమాపక శాఖ ఏర్పాట్లు, పార్కింగ్పై రవాణా శాఖ అధికారులు వివరించారు. ఆర్డబ్ల్యూఎస్ తాగునీటి సరఫరా చేయాలని ఆదేశించారు. వంశధార నదిలో చక్ర స్నానాలకు తగు నీరు విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, సైనేజ్ బోర్డులు తదితర ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం ఆలయ పరిసరాలను, ఆలయం లోపల భాగాన్ని పరిశీలించారు. ఈ సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన, శ్రీకాకుళం ఆర్డీఓ సాయి ప్రత్యూష, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ పట్నాయక్, ఆలయ చైర్మన్ శివప్రసాద్ పాడి, మండల పార్టీ అధ్యక్షులు వెలమల రాజేంద్ర నాయుడు, గ్రామ సర్పంచ్ సతీష్ కుమార్, ఆలయ ఈవో ఏడుకొండలు, పాల మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మత్స్యకారులకు చేపల పెంపకం వారి ఆర్థిక మెరుగుపరచడం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి వెల్లడించారు. సారాకోట మండలం గుడితి గ్రామంలో కోనేరు చెరువులు 100% రాయితీతో అందజేసిన చేప పిల్లలను ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారులకు పెద్ద ఉపకారం చేయడానికి సబ్సిడీ పైన చేప పిల్లలు పండించడం జరుగుతుందని పేర్కొన్నారు. మత్స్యకారులు చేపల పెంపకం ద్వారా వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచడం, గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధిని పెంచడం లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. సబ్సిడీపై చేప పిల్లలను అందించడం ద్వారా ఈ ప్రజలకు ఆర్థిక లభిస్తుందని అన్నారు. చేపల పెంపకంలో మత్స్యకారులకు ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందుకు వస్తుందన్నారు. ఈ రకమైన కార్యక్రమాలు కేవలం ఆర్థిక ఆదాయం మాత్రమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా సహాయపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన మరియు మండల పార్టీ అధ్యక్షులు కత్తిరి వెంకట, ఎంపీటీసీ సభ్యులు మేడమరి, మత్స్యశాఖ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, మత్స్యకారులు పాల్గొన్నారు. చారిత్రక విషయతను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వీసీ చైర్మన్ రవికుమార్ స్పష్టం చేశారు. సుమారు 100 కోట్ల భారీ వ్యయంతో ఏర్పాటు ఈ క్లస్టర్ యూనిట్ ద్వారా రూపాయలు కలుగుతాయని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో ఖాదీ ఖద్దరు క్లస్టర్ యూనిట్ ఏర్పాటు కోసం కేటాయించిన స్థలాన్ని ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. నియోజకవర్గ పారిశ్రామిక భాగంగా ఈ ప్రాజెక్టును అత్యంత ప్రస్తావనగా తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కోదూరు ఖద్దరు గ్లోబల్ గుర్తింపు తీసుకురావడానికి కోటి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి జీఐ ట్యాక్స్ అందించడంలో కీలక పాత్ర పోషించాలని గుర్తు చేశారు. ఇప్పుడు 100 కోట్లతో ఏర్పాటు చేయనున్న క్లస్టర్ ద్వారా ఆర్థిక జోడి కార్య ఉత్పత్తుల తయారీ, శిక్షణ మార్కెటింగ్ ఒకే బడుకెందుకు తీసుకురానున్నట్లు వివరించారు. ఈ యూనిట్ అందుబాటులోకి వస్తే వేలాది మంది స్థానిక మహిళలకు, కార్మికులకు, యువతకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. మౌలిక సదుపాయాలు, నీటి వసూలు, రహదారి అనుసంధానంపై అధికారులతో సమీక్షించిన పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పారిశ్రామికాభివృద్ధి కిసాన్ ప్రాధాన్యతలో భాగంగానే ఈ క్లస్టర్ మంజూరైందని, ఈ స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో కొత్త గుర్తింపు ఇస్తుందని స్పష్టం చేశారు. ఈ క్లస్టర్ నిర్మాణ పనులను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ విభాగం ఉన్నతాధికారులు, కోడమికి చెందిన స్థానిక నాయకులు, వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ వార్తలు మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.